పట్టణ నాజర్పేట్లోని శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో గురువారం నాజర్పేట్లోని ఆశ్రమంలో ఉదయం 16 సార్లు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం లక్ష మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేశారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు జన్మదినం సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు చివరి రోజు, అమ్మవారి పుట్టినరోజు. ఆ సందర్భంగా 1,00,000 మల్లెపూలతో అమ్మవారికి, స్వామివారికి ఒక అర్చన కార్యక్రమాన్ని మనం గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నది మన తెనాల్లో. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మన శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో జరగటం ఒక గొప్ప విశేషం. 3 రోజుల పాటు సాగింది ఈ కార్యక్రమం. ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన 3 రోజుల పాటు. చివరి రోజు సాయంకాలం చంద్ర సహోదరి అమ్మ చంద్రునితో పాటు ఆవిర్భవించింది. క్షీరసాగరంలో నుండి అమృతాన్ని చిలికి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించేటువంటి సమయంలో అలాంటి ఈ లోకాన్నంతటిని రక్షించేటువంటి తల్లి లక్ష్మీదేవి సంపదలకి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఒక మంచి భవిష్యత్తుకి, ధైర్యానికి, సాహసానికి, విద్యకి, వినయానికి, క్షమాగుణానికి అనేక విధాలుగా మనకి దోహదపడుతుంది లక్ష్మీదేవి కటాక్షం. ఈరోజు ఆమెను అర్చించటం ద్వారా మనకి అవన్నీ మెండుగా దొరుకుతాయని మన పెద్దల యొక్క విశ్వాసం. ఆ విధంగా మనం ఈరోజు 1,00,000 మల్లెపూలని స్వీకరించి వాటిని తొడిమలు తీయించి మంత్రపూర్వకంగా అమ్మవారి నామాన్ని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుగుతుంది 16 సార్లు. అందరికీ